సమస్య మీద మీరు వచ్చారు ఇక్కడికి? మేము ఎన్నాళ్ళ నుంచో ఈ పార్టీనే నమ్ముకొని ఉంటున్నాం, టీడీపీకి. అయితే ఎప్పుడు ఏం న్యాయం జరగట్లా మాకు. ఇప్పుడే కనీసం మేము చిన్నపిల్లల నుంచి కూడా ఈ పార్టీనే నమ్ముకొని చేసుకుంటున్నాం. సమస్య ఏం లేదు, ఇల్లు కట్టించుకుందామని అడుగుదామని వచ్చాము. మా ఈ పార్టీషన్లో అయితే ఏం జరుగుతుందంటే 1, 2లోకి ఆగం వస్తుంది. ఆగాన్ని కొద్దిగా గమనించగలరని అడుగుతాను. మీరు ఏ సమస్య మీద వచ్చారు? మాది అచ్చంపేట మండలం కోగంటివారిపాలెం విలేజ్. మాది అగ్రహారం. దాదాపు 150 సంవత్సరాల నుంచి మా కింద 7 ఎకరాల 80 సెంట్లు భూమి ఉంది. ఆ భూమిలో నుంచి గత వైసీపీ ప్రభుత్వంలో 2019-20 ఆ మధ్యలో లారీలు తిరుగుతున్నాయి. మా భూమిలో నుంచి లారీలు తిరుగుతున్నాయని నేను కోర్టుకి వేశానమ్మా. వాళ్ళు తిరగడానికి వీలేదని నాకు ఇసుక లారీలమ్మా, ఇసుక మాఫియా. గతంలోనా? అవునమ్మా. 19, 20, 21, 22 దాకా నేను కోర్టుకి వేశాను. అలా రోడ్డు పోవడానికి వీల్లేదు, అది వారి భూమి అని మాకు కోర్టు ఇచ్చింది. అందువల్ల మా 7 ఎకరాల 80 సెంట్ల భూమిలో నేను అక్కడి నుంచి తప్పుకోవాలని మా భూమిలో 2 ఎకరాల 16 సెంట్లు సదావర్తి వారి భూమి ఉందని చెప్పి వైసీపీ వాళ్ళు, టీడీపీ అతను కూడా, మా ఊరు వైసీపీ మండల కన్వీనర్ సాయిరెడ్డి, మా ఊరి టీడీపీ అధ్యక్షుడు బోదెల సామిరెడ్డి ఇద్దరు కలిసి ఆ భూమి మాది కాదని చెప్పి అమ్మవారికి అర్జీ ఇప్పించారు. ఇప్పుడు నేను 5 సంవత్సరాలు మా పైకి అడ్డం తగిలామని ఎఫ్ఐఆర్ కట్టారు. చదువుకునే పిల్లల మీద, మా 5గురి మీద. రేపు జూన్ 12 వాయిదా, ఇప్పుడు 6 వాయిదాలు తిరుగుతున్నా. 150 సంవత్సరాల నుంచి అమ్మా. మా తాత ముత్తాతల దగ్గర నుంచి అగ్రహారికులం మేమే. వైసీపీ గవర్నమెంట్ ఈ పని చేశారు నా మీద. నేను టీడీపీ ఫస్ట్ నుంచి టీడీపీ ఆ ఖర్చు మీద ఆ పని చేశారు. ఎమ్మెల్యే గారిని 2-3 సార్లు కలిసాను. తప్పకుండా న్యాయం చేద్దామన్నారు. ఇవాళ మళ్ళీ ఇక్కడికి వస్తున్నారని తెలిసి మా సోమయ్య మాస్టర్ చెప్పారు, మాస్టర్ ఇక్కడికి వస్తున్నారు పోండి అని. అందుకని వచ్చాను అర్జీ చేద్దామని. మరి ఇప్పుడు కోర్టు దాకా వెళ్ళిన విషయం కదా, మరి ఎమ్మెల్యే గారు ఏం చేయాలని? మాకు ఆ సమస్య, మా దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్ అన్ని పరిశీలించి మా సమస్య పరిష్కారం చేసి ఎఫ్ఐఆర్ మాకు తీసేయించాలమ్మా. ఇవ్వాలి. ప్లస్ సదావర్తి వారి దగ్గర మీ దగ్గర ఏమున్నాయో ఆ భూమికి సంబంధించిన తాండి అని చెప్పి అమ్మారావు గారు 3 లెటర్లు పెట్టారు. వాళ్ళ దగ్గర కొనుగోలు లేదు, ఎవరిని దానం ఇచ్చినట్టు లేదు. 38 రిజిస్ట్రేషన్ ఉందమ్మా, 1970 అయింది. దాంట్లో కూడా ఈ పొలం లేదు. అడంగుల్లో పడింది, పార్టీ 3లో పడింది, వచ్చామని చెబుతారు. రెండో మాటే లేదు. ఏ రకమైన ప్రూఫ్? రెండే ప్రూఫ్లు. అడంగుల్లో పడింది, పార్టీ 3లో ఎక్కింది. మరి అదే దాంట్లో మీ టీడీపీ వాళ్ళు కూడా అధ్యక్షులు ఒకళ్ళు ఉన్నారని చెప్పారు కదా, మరి ఆయన ఇక్కడ కూడా వస్తారు కదా? రాని అమ్మ, వస్తే నాకేంటి, నాకు చేశారు కదా చెబుతున్న వాళ్ళు. మరి ఇక్కడ ఎమ్మెల్యే గారు మీకు న్యాయం చేస్తారని నమ్మకంతోనే? తప్పకుండా చేస్తాం శర్మ గారు అని చెప్పాడు కాబట్టి వచ్చాను. నమ్మకం ఉంది. అంటే గతంలో కలిసారు ఎమ్మెల్యే గారిని? 2-3 సార్లు కలిశానమ్మా. కలిశాను, ఈ విషయం చెప్పాను. తప్పకుండా చేద్దామన్నారు. మన చిగురుపాడు అనే గ్రామంలో కలిశారు. ఆఫీసు రాని తప్పకుండా మాట్లాడదామన్నారు. మళ్ళీ వాళ్ళకి అర్జీ రూపంలో ఇద్దామని వచ్చాను. మీకు న్యాయం జరిగినట్టే మాతో చెప్తారు? తప్పకుండా.